క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీపై అవిశ్వాసం విషయంలో హైటెన్షన్ నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, ఉదయగిరి సీఐ వెంకట్రావు, ఆత్మకూరు సీఐ గంగాధర్, స్థానిక ఎస్ఐ వీరప్రతాప్లు ఎంపీడీఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభ్యులు మినహా బయటి వ్యక్తులను ఎవరిని లోపలికి అనుమతించకుండా 144 సెక్షన్ విధించారు. తదుపరి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అవిశ్వాసం ప్రక్రియ ఓటింగ్ను నిర్వహించారు. అవమానం బాధ చేసి చేద్దామని ప్రిపేర్ చేస్తాను. నేను ఇస్తానన్నా అతనికి గులిమనాల మొబిలిటీ పెద్ద మనిషిని పంపించాను నా దగ్గరికి. ఇస్తానన్నా, ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు సాక్ష్యానికి నేను ఇస్తానంటే కూడా కొందరు మాటలు చెప్పుడు మాటలని నేను ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు. బలవంతంగా అవమానంగా నన్ను దించాలని చేస్తాడు. దించిన సమాజం దించాల్సిందే మీరు. నేను తెలుగుదేశం సీనియర్ ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో నేను మొదటి పార్టీ మారాను. నాకు మీరు ఎవరు వ్యతిరేకం కాదు, మీరు హ్యాపీగా ఎంచుకోండి, ఎవరు చేసుకోండి, నాకు న్యాయం జరగాలి. 8 మంది బాధ్యత వహించాల్సి వస్తుంది అంతే. అటువరకు నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు గతంలో ఎన్నిక జరిగింది. ఒక పార్టీకి, మా పార్టీకి వైఎస్ఆర్సీపీకి 8 మంది ఎంపీటీసీ సభ్యులు గెలిచారు. పార్టీ అధిష్టానం బీఫారం ఇస్తే అందరూ పార్టీ అంతా గెలిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బలపరిచి, రాజగోపాల్ రెడ్డి గారు బలపరిచి, అప్పుడున్న ఎమ్మెల్యే గారు బలపరిచి అన్నీ జరిగినాయి. కానీ మధ్యలో ఆ ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు గురిపెట్టి వాళ్ళ ఆర్థిక అవసరాలని అలుసుగా తీసుకొని కొంతమంది వాళ్ళని ప్రలోభాలకి గురి చేసి వాళ్ళకి దానం ఏదో ఒకటి చేసి ఆశ చూపి మేము మీకు మిద్దెలు మేడలు అంబానీలాగా పెద్ద బిల్డింగ్ కట్టిస్తాము అవి చెప్పి ప్రలోభాలు చేసి వాళ్ళు కూడా ఏం చేసింది లేదు. ఇప్పుడు కూడా అరిచేతిలో అదేదో చూపించి
నాకోమని చెబుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా చేసింది లేదని చెబుతున్నారు వాళ్ళు బయట వాళ్ళ బంధువులు ఏమంతా. కానీ వాళ్ళు ఆ విధంగా 15 రోజుల నుంచి ఊళ్ళో లేకుండా తల్లిదండ్రుల్ని పిల్లల్ని అందరిని వదిలేసి వాళ్ళని ఎక్కడో కిడ్నాప్ చేసి దాచిపెట్టుకొని వాళ్ళ కాల్ డేటా కూడా చూసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ విన్నవిస్తున్నాము. ఇప్పుడు మేము బయట 8 మంది 4 ఉన్నాము ఎంపీటీసీ సభ్యులు, లోపల 4 ఉన్నారు. మా ఎంపీటీసీలు అక్రమంగా నిర్బంధించి చేశారు. 3 ఇండిపెండెంట్లు, 1 జనసేన ఎంపీటీసీ ఉన్నారు. వాళ్ళ ఎంపీటీసీలు పార్టీ తరఫున గెలవని వాళ్ళే అంత కట్టుదిట్టంగా ప్రలోభాలకు గురి చేశారు. దానికి కారకులైన అందరినీ శిక్షించాలని కోరుచు మీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వింజమూరు మండలంలో వింజమూరు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందండి. దానికి సంబంధించినట్టు దాని మీద ఈరోజు అథారిటీగా రావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ఏదైతే మీటింగ్ అనేది ఎగ్జాక్ట్ 11 o'clock ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్ 11 o'clock మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఏదైతే అవిశ్వాస తీర్మానం దానికి సంబంధించి ఓటింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ ఓటింగ్ ప్రకారం కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది ఓటేస్తారు సార్? మొత్తం ఈరోజు మనకి మొత్తం ఈ అవిశ్వాస తీర్మానానికి మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉంటే 11 మంది ఎంపీటీసీలు మనకు హాజరయ్యారండి. అవిశ్వాసం నెగ్గిందా సార్? ఈరోజు అయితే అవిశ్వాసం దాని మీద 8 మంది ఈరోజు దానికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ వారికి ఇప్పుడు రాసామండి. ఆ ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ వారు ఇక్కడ వేకెన్సీ ఉందని చెప్పేసి ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పేసి మన పంచాయతీరాజ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి జరుగుతుంది. అంతవరకు సార్ ఇప్పుడు తాత్కాలిక ఎంపీపీ దాని మీద కూడా ఉండడానికి దాని మీద కూడా రూల్స్ ప్రకారం అయితే మనం కలెక్టర్ ఇది సిఓ జెడ్పీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది పంచాయతీరాజ్ రాయడం జరిగిందండి. వాళ్ళు వచ్చేసి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ గారికి మనం కూడా లెటర్ రాసి కలెక్టర్ గారు ఆ ఆదేశాల ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే వైస్ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ పెట్టడం జరుగుతుంది. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్.